నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే. సార్, పతంజలి ప్రొడక్ట్స్ ఎందుకు బ్యాన్ అవబోతున్నాయి? ఆల్రెడీ బ్యాన్ చేసేసారు. పతంజలికి చెందినటువంటి దివ్య ఫార్మసీలని. ఆ ప్రోడక్ట్స్ అంటే వీళ్ళకి ఏంటంటే జనాలని అడ్వర్టైజ్మెంట్లతో తప్పుదోవ పట్టిస్తున్నారు అని వీళ్ళ ఇది డ్రగ్ అండ్ మ్యాజిక్ యాక్ట్, డ్రగ్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ ప్రకారంగా వీళ్ళు జనాల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు అనే ఈ అంశంతో ఒక అతను పిటిషన్ దాఖలు చేస్తే దాని విచారణ జరిపి ఈరోజు తీర్పును వెలువడించింది. పతంజలికి చెందిన దివ్య ఫార్మసీ బ్యాన్, ఇంకా ప్రోడక్ట్స్ ఏవి అమ్మకూడదు. దివ్య ఫార్మసీ అంటే వాళ్ళు ఏమేమి పెట్టారు అంటే ఎక్కువ లివర్కి సంబంధించి, కంటికి సంబంధించి, లోపల ఇంటెస్టైన్కి సంబంధించి. ఇప్పుడు దృష్టి ఐ డ్రాప్ ఉంది, ఎంత 20 రూపాయలు, అది 10 ml. అది వేసుకుంటే కొన్ని రోజులు అలా నీకు ఐ సైట్ తగ్గిపోతుంది. అడ్వర్టైజ్మెంట్ కూడా ఎలా ఉంటుంది అంటే ఇట్లా వస్తాడు, 2 చుక్కలు వేసుకొని వాడికి చూపు వచ్చేస్తుంది. అంటే యాడ్స్ అలాగే ఉండాలి, తప్పదు. బట్ ఏంటో ఈ మధ్యకాలంలో అవి ఎక్కువ అయిపోయినాయి. మరి ఫర్ ఎగ్జాంపుల్ 6 వారాల్లో వికసించే వంటి ఛాయ అని ఫెయిర్ అండ్ లవ్లీ వస్తుంది. అది 60 ఏళ్ళని ఇప్పటిదాకా అవ్వాల. అవును, కానీ అయినా వాడుతూ ఉంటారు జనాలు. వాళ్ళకి అది కూడా అదో తృప్తి. అండ్ రెడ్ బుల్ ఫ్లై విత్ వింగ్స్ తాగితే నీకు రెక్కలు వస్తాయి అనగానే ఒకడు తాగి నాకు రెక్కలు రాలేదని కోర్టులో కేసేసాడు. రెడ్ బుల్ వాడికి 3 లక్షల జరిమానా కట్టుకోవాల్సి వచ్చింది కోర్టు తీర్పు ప్రకారంగా. ఇట్లుంటారు కొంతమంది కొన్ని చోట్ల. బట్ ఇప్పుడు పతంజలి విషయానికి వస్తే కూడా ఇదే. అయితే వీళ్ళది మళ్ళీ సర్వారీ గోల్డ్, స్వసారి అనుకుంటా, స్వసారి గోల్డ్, స్వసారి నాటి అండ్ స్వసారిలోనే కొన్ని ఉన్నాయి. ఇవేంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ అనుకో, క్యాప్సూల్స్, అది వేసుకుంటే నీ లివర్ క్లీన్ అయిపోతుంది. అంటే ఇప్పుడు దీనివల్ల సంకేతం ఏమొస్తుందంటే నువ్వు సిగరెట్ తాగు, మందు తాగు, లివర్ పాడైద్ది అవని, నా దగ్గర రావు, ట్యాబ్లెట్ వేసుకో, క్లీన్ అయిపోతుంది. నువ్వు అటు తాగు, ఇటు వేసుకో, సరిపోయింది. ఇదే నీ సర్కిల్ అన్నట్టుగా జనాలకి పోర్ట్రే చేసింది. అండ్ నెక్స్ట్ అలాగే స్వసారిలో వాటి, గోల్డ్ అంటే క్యాప్సూల్, వాటి అంటే ట్యాబ్లెట్స్, ట్యాబ్లెట్ రూపంలో ఇచ్చాడు. ఇవి కూడా అంతే సేమ్. 80 ట్యాబ్లెట్లు ఇంత డబ్బా, 120 250 రూపాయలు ఛార్జ్ చేసేవాళ్ళు. నెక్స్ట్ అలాగే స్వసారి ఇదే స్వరాలిలో ప్రవాహి, స్వసారి ప్రవాహి అంటే ప్రవాహం, నీకు అర్థమై ఉంటుంది, లిక్విడ్, సిరప్, క్యాప్సూల్ అయింది, ట్యాబ్లెట్ అయింది, ఇప్పుడు సిరప్. అండ్ నెక్స్ట్ అలాగే స్వసారిలో అవలేహ అంటే లేహ్యం, అట్లా స్పూన్ వేసి మనం చెవన్ బ్రష్లా తినాలి, అట్లా తినాలి. నెక్స్ట్ అట్లాగే ఇవన్నీ అయిపోయినాయి. ఇంకేమున్నాయి? అంతే. క్రీమ్ టైపు, జ్యూసు టైపు, లేహ్యం టైపు 4 రకాలు ఇచ్చాడు. అండ్ మళ్ళీ గుళిక టైప్ ఉంటాయి, ఆయుర్వేదం గుళికలు ఉంటాయి కదా అవి. ఇంకా అట్లాగే మళ్ళీ ముక్తావతి ఎక్స్ట్రా పవర్ అనమాట, అంటే నీకు ఎనర్జీ వస్తుంది. అండ్ నెక్స్ట్ అలాగే ఇక బీపీ డోమ్, నీకు అర్థమై ఉంటుంది బీపీదేది. బ్రోకోమ్, అది కూడా క్లీనింగ్దే. అండ్ బీపీ డిట్ అని ఇంకొకటి. ఇట్లా 4-5 మందులు ఉంటాయి వీళ్ళవి, ఇంటెస్టిన్ క్లీన్ అయ్యేది, లిపిడోమ్, ఇలాంటివి. ఇవన్నీ కూడా బ్యాన్ చేసి పడేసింది. ఇక మీదట జనాలు అవి వాడొద్దు, కొనొద్దు, వీళ్ళు కూడా అమ్మకూడదు. అది హార్మ్ఫుల్ గీమ్ఫుల్ అనేది పక్కన పెట్టేసి ఇంకా ఆ టెస్టుల దాకా వెళ్ళాలా. ఇక్కడ వచ్చిన టెస్ట్ ఏంటంటే నువ్వు జనాలని మభ్య పెడుతున్నావు, నీ అదేంటి రాంగ్ ప్రకటనలు చూపించి. దానికి పతంజలి కూడా క్షమాపణ చెప్పింది. అయినా సరే వీళ్ళు వదల్లా. కరెక్ట్ ఎలక్షన్ టైం కదా, మోడీకి ఇది ఒక చిన్న బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనుకో. ఎందుకంటే వాడు తీసుకుంది ఆయుర్వేద అని పర్మిషన్లు తీసుకున్నారు, అడ్డమైన ప్రోడక్ట్లన్నీ అమ్ముతాడు దాంట్లో, అవన్నీ ఆయుర్వేదం అంటాడు వాడు. అంటే నువ్వు ఆయుర్వేదం అంటే నీకు ఫర్ ఎగ్జాంపుల్ కుంకుడుకాయ పొడి ఉంటుంది, అది ఆయుర్వేదం అని చెప్పుకో, తలకు రాసుకుంటారు, చేస్తారో వాళ్ళ ఇష్టం. నువ్వు షాంపూ తయారు చేయకూడదు, అది ఆయుర్వేదం కాదు. అట్లా కొన్ని ఉంటాయి. దాని కిందికి రాకుండా వీడు అందులో తోసి అన్నీ ఎలా పడితే అలా అమ్మేసేసరికి పతంజలిపై ఒకటి వెయిట్ పడింది. నాకు తెలిసి త్వరలో మొత్తం అన్ని ప్రోడక్ట్స్ కూడా బ్యాన్ అయ్యే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.